బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. నేను అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. రేపు మమ్మీ బర్త్డే అండ్ నేను రావట్లేదని అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ నాకు కూడా మార్నింగ్ వరకు తెలియదు నేను వెళ్ళగలను లేదు అని. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రైన్లోనే జర్నీ చేస్తాను సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకి. బట్ ఈసారి టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్లో పడింది ఎందుకంటే నేను కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాను. అండ్ నిన్న నైట్ వరకు కూడా అది వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. సో మార్నింగ్ టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఎక్కడ అవ్వదు అన్న భయంతో నైట్ కూడా నేను ఏడ్చాను. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. అండ్ నైట్ మా మమ్మీ ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు చాలా డల్గా ఉన్నావు, ఏమైంది, నేను నా బర్త్డేకి రాలేకపోతున్నావు అని నువ్వు ఫీల్ అవుతున్నావు అని మాట్లాడారు. చెప్పలేకపోయాను ఎందుకంటే ఆ సర్ప్రైజ్ రియాక్షన్ అనేది నేను చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే మళ్ళీ రాలేదే అనే ఆ బాధ మా మమ్మీకి వద్దు అని చెప్పేసి చెప్పలేదు. సో 1% కూడా ఐడియా లేదు నేను వస్తున్నాను అని. మమ్మీకే కాదు మా సిస్టర్కి కూడా లేదనమాట. సో ఫస్ట్ వెళ్ళి సిస్టర్కి కనిపిస్తాను, తర్వాత మమ్మీకి వెళ్ళి కనిపిస్తాను. అండ్ నన్ను చూడగానే మా మమ్మీ ఎలా ఎమోషనల్ అవుతారు, ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనేది చూడాలి అనుకుంటే వ్లాగ్ అంతా కంటిన్యూ చేయండి. ఎందుకు ముందే చేసుకోలేదన్న డౌట్ ఉండొచ్చు. బికాస్ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సూన్ మా ఇంట్లో ఒక మ్యారేజ్ జరగబోతుందని. అదైతే అమ్మ బర్త్డే తర్వాత 1 వీక్లోనే ఉంది. సో ఇప్పుడు వెళ్ళి 1 వీక్ తర్వాత వెళ్ళి అంటే నువ్వు జర్నీ చేసి స్ట్రగుల్ అవుతా వద్దు అన్నారు. బట్ నేను పుట్టినప్పటి నుంచి అయితే అమ్మ బర్త్డేకి నేను లేకుండా లేను అండ్ నేను సెలబ్రేట్ చేయకుండా లేను. సో ఈ మూమెంట్ని అయితే నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. నా లైఫ్లో మా మమ్మీ బర్త్డేని అయితే నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది, అమ్మ ఎలా ఫీల్ అవుతుంది మొత్తం చూడాలనుకుంటే వ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి. అండ్ మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అయిపోయి లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేశానంటే ట్రైన్ మిస్ అయింది. సో ట్రైన్ ఎక్కాక కంటిన్యూ చేస్తాను. బాయ్. ఏంటి 1 డేకి ఇంత లగేజ్ అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ హాస్టల్లో ఉండేవాళ్ళు లేదా ఇంటి నుంచి దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఉతకాల్సిన బట్టలు కంపల్సరీ తీసుకెళ్తారు. అది 1 డే అయినా 2 డేస్ అయినా. అండ్ అలాగే మ్యారేజ్ ఉంది కాబట్టి సో ఇంట్లో వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా తీసుకెళ్తున్నాను. రేపు నా ఫుల్ డే ఎలా ఉండిద్ది అనేది చూడాలనుకుంటే వ్లాగ్ కంటిన్యూగా చూడండి. అండ్ అలాగే నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ డిఫరెంట్ వ్లాగ్స్ చూడొచ్చు. యాక్చువల్లీ నేను మెట్రోకే వెళ్ళిపోదాం అనుకున్నాను రైల్వే స్టేషన్కి. బట్ మనం చేసిన ఘనకార్యాలకి మనం చేసే పనులన్నిటికీ ఇలాగే లేట్ అవుతుంది అనమాట. సో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆటో చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం, రీచ్ అయిపోతానులే అన్న మైండ్ సెట్తో ఉన్నాను. బట్ అక్కడ టైమింగ్ చూస్తుంటే భయం వేసింది. అంటే డ్రాప్ టైం ఇస్తాడు కదా, 5 minutes బిఫోర్ ఇచ్చాడు. ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళానంటే ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయిద్దేమో అన్నంత భయం ఉంది. బట్ వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉందన్నమాట. నేను ఎక్కిన 2 minutesకి అయితే స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా ఈ హడావిడిలో నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఏం తినలేదు. ఆర్డర్ పెట్టుకోవడం కూడా ఇష్టం లేదనమాట. సో అందుకని ఫ్రూట్స్ నేను ఈ మధ్య అయితే చాలా హెల్తీగానే తింటున్నాను. అండ్ గుంటూరుకి వచ్చేసరికి నాకు ఆకలి మామూలుగా లేదు. బట్ ఓకే కంట్రోల్ చేసుకున్నా. ఫైనల్లీ ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో వెళ్ళడమే ఫస్ట్ నేను చూసింది అయితే ఇది. ఎంత కళ్ళకి నిండుగా ఎంత మంచిగా అనిపించిందో. అండ్ ఇదే కాదు, ఒంగోలు నా మోస్ట్ ఫేవరెట్ అంటే నేను ఎప్పుడే ప్రతి ఇయర్ చూసే విగ్రహం అయితే ఇది. ఐస్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తుంటే లైక్ రియల్గా ఉంది అన్న ఫీలింగ్ ఇస్తుంది. సో మనం వచ్చిందే బర్త్డేకి అండ్ నైట్ లేట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి. సో ఫస్ట్ అయితే కేక్ తీసేసుకున్నా. మమ్మీ కన్నా ముందు ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాము, అలా కొంచెం షాక్ ఇద్దామని చెప్పేసి చాలా సైలెంట్గా వితౌట్ నాయిస్లు అనమాట. నా వల్ల అయితే మా అక్క చాలా భయపడిద్ది. అంటే తనకి అలా చిన్నగా భయపెట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా. సో తను చెప్పింది ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు నాకు చెప్పిరా నన్ను ఇలా సడన్గా భయపెట్టకు అని. బట్ స్టిల్ భయపెట్టే వెళ్తాను అనమాట. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో వెళ్ళేసరికి మా అక్క ఫోన్ మాట్లాడుకుంటుంది అండ్ చూసి ఇలా షాక్ అయింది. బట్ ఎందుకు మా అక్క మాట్లాడలేదు, ఫోన్ కంటిన్యూ చేసిందంటే కాల్లో మమ్మీ ఉందన్నమాట. మమ్మీకి నేను తెలియదు. ఇదనాలికు HAAN అర్హనా గబ్బుగాడు బోల్.
బావ రియాక్షన్ తీసుకుందామంటే మా బుడ్డోడు చెప్పేశాడు నేను వచ్చానని. అదేంటో మా అక్కకి మాత్రం సైగ చేయకరా అంటే చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. సో నా దగ్గరికి వస్తే మా బుడ్డోడికి గారాబం ఎక్కువ అయింది అనమాట. నేను వచ్చాను కదా అని మా అక్క నాకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చింది. పొద్దున్నుంచి తినలేదు, ఫస్ట్ ఇవన్నా తిను అని. అవి వాడు తీసుకొని అలా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యి మంచిగా తింటున్నాడు. క్యూట్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు టైం వచ్చేసింది, ఇంటికి వెళ్ళాలి. నైట్ 12కి ఒక 20 minutes ఉందన్నమాట. సో స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ లైన్ స్టార్టింగ్ నుంచే సర్ప్రైజ్ ఎలా ఇద్దాం, టైం అయిపోతుంది అని చెప్పేసి డైరెక్ట్ కేక్ తీసుకొని వెళ్ళిపోతే లేట్ అయిపోయినా సరే కట్ చేసేయచ్చు అని చెప్పేసి తీసుకొని చాలా చిన్నగా సౌండ్ లేకుండా వెళ్తున్నాను అనమాట. ఎంత స్లోగా తీసానంటే ఆ మినిట్ నా ఎక్సైట్మెంట్ కానీ నా హ్యాపీనెస్ కానీ వేరే లెవెల్. కానీ ఎక్కడ బిస్కెట్ అయిపోతుందో అన్న భయం కూడా కొంచెం ఉంది. సో మమ్మీ అంటే లోపల లైట్ వేసే ఉందన్నమాట. నిద్ర లేచున్నారేమో, చూసేసారేమో, ఇట్లాంటివి కూడా అనిపించాయి. బట్ లేదు, అమ్మకి కొంచెం కూడా తెలియలేదు. సో నా ఫ్రెండ్ని తీసుకొని అయితే వెళ్ళాను. అండ్ డైరెక్ట్ నేను వెళ్తే మమ్మీ బయటికి రాదు, కాల్ చేస్తే కానీ రాదు, డోర్ కొట్టినా వినిపించదు అనమాట. అందుకని సైడ్కి ఉండి నా ఫ్రెండ్ రికార్డ్ చేసింది. ఈ వీడియో మొత్తంలో నాకు తను చాలా హెల్ప్ చేసింది. मैं आए नहीं काका टिकट कंफर्म होटल में को कल वो स्टूडेंट कंफर्म दो सो रात का उतर मुस्कान है रात की चाहे जब से टाइम ना हुआ ऐसे ना करना रही जाना फिर तो वो मैं करीम को फोन कट करी ना फोन करती है సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మా మమ్మీ ఎందుకు వీడియో తీస్తున్నా సైలెంట్గా ఉన్నానని డౌట్ మీకు రావచ్చు. సో ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి తను అనుకుంది నా ఫ్రెండ్ని పంపించేసి నేను ఇలా రికార్డ్ చేయమన్నానేమో అనుకొని, అందుకు అమ్మ ఫేస్లో ఎక్స్ప్రెషన్ రాలేదన్నమాట. ఇంట్లో యూట్యూబర్ ఉన్నప్పుడు ఆ మాత్రం ఇంకా అర్థమైపోయింది, ఫోన్ చూడగానే ఓకే వీడియో తీస్తున్నారు అనేసి. సో మమ్మీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. నాకు ఎక్కడ కష్టమైద్దో అని నన్ను రావద్దన్నారే తప్ప నేను లేకుండా ఉండడం అనేది మా మమ్మీకి చాలా వెల్తీగా అనిపిస్తుంది. అండ్ నేను ఒక స్ట్రెంగ్త్ అనమాట మా మమ్మీకి, అది నాకు చాలా చాలా చెప్పేది మమ్మీ. సో నేనైతే స్పెషల్ గిఫ్ట్ ఏం తీసుకోలేదు. ఇది నేను వర్క్ చేసే సెలూన్లో నాకు ఒక అన్నయ్య చేసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సింగర్.